నాన్న బారి నుంచి కాపాడిన కుక్కీస్. ఇప్పుడు ఈ కుకీస్ ని భద్రపరచాలి. ఇలా చూడు, నువ్వు ఏవైనా లేదు. మీరు దేని గురించి వెతుకుతున్నారో నాకు తెలీదు, కానీ నాకు వంటింట్లో పనుంది. అంటే ఫ్రిడ్జ్ లో కాదు, అవెన్ లో. మీరు ఇంకేమీ అనుకోకండి, సరేనా? తినడానికి ఏమీ లేవు మమ్మీ, తినడానికి ఏమీ లేవు. సాయం చేయకిక్కు. ముందు తినడానికి నాకేమైనా ఇవ్వు. నేను నీ మీదే నమ్మకం పెంచుకున్నాను. కానీ మమ్మీ నేను నువ్వు ఇంకేం మాట్లాడకు, ఇక్కడ ఉన్నట్టు చెప్పకు. అమ్మా, ఈ కుకీస్ ని మీ నాన్న దగ్గర నుంచి కాపాడు. నేను ఒక ఆట కోసం ఈ కుకీస్ ని తయారు చేశాను, ఆయనకి ఇవ్వదలుచుకోలేదు. కనీసం నాకైనా ఒకటి ఇవ్వు. కుదరదు. మీ నాన్నగారికి ఈ విషయం తెలిసిందంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. నేను తయారు చేసిన ఈ కుకీస్ కోసం మీ నాన్నగారు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఈ కుకీస్ నా దగ్గరే ఉన్నాయని మీ నాన్నగారు నా వెంట పడతారు. కానీ ఈ కుకీస్ నీ దగ్గరున్నాయని ఆయనకి తెలియకూడదు. ఎలాగైనా ఈ కుకీస్ ని కాపాడు. మీరు చెప్పింది తూచా తప్పకుండా ఇలా చేస్తాను. చూడు కిక్ బటోస్కి, నీ మీద ఒక కన్నేసి ఉంచుతాను. మొత్తానికి ఇవన్నీ నాకే ఏయ్, నాకే కిక్, నాకే నీ నాకే. చేతిలో ఏముంది? ఏమి లేదు డాడీ, నేను నా రూమ్ కు వెళ్ళాలి. ఖచ్చితంగా నాకు కావాల్సింది ఉంటుంది, అది నాకు కావాలి. కుకీస్. చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. ఏ కిక్, నువ్వు నాకు కాస్త సాయం చేస్తావా? నేను కొన్ని ఏర్పాట్లు చేయాలి, వచ్చి సాయం చేయి. నేను రాలేను డాడీ, నాకు చాలా ఓ, పనులున్నాయి. ఇప్పుడు నువ్వు నాకు సాయం చేయకపోతే నేను నిత్యం నుంచి కింద పడిపోతాను. చెప్పాను కదా డాడీ, నాకు చాలా పనులున్నాయని. నేను గంతర్కి సహాయం చేయాలి, అందుకే అర్జెంట్ గా వెళ్ళాలి. కిక్కు, నువ్వు త్వరగా వస్తావా లేదా చెప్పు. తమ్ముడు, నువ్వేం కంగారు పడకో, క్షణంలో నీ ముందుంటాను. ఓకే? నీకు చెప్తే అర్థం కావట్లేదు. ఇక్కడ లైట్లు బిగించాలి, ఫ్యాన్లు బిగించాలి, చాలా పనులు ఉన్నాయి. ఇలాంటి బరువైన వస్తువులు నేను కింద నుంచి పైకి తీసుకురాలేను. నువ్వు నాకు సాయం చేయాలి. ఇదంతా డాడీ ప్లాన్ కాదు కదా. నన్ను ఎవరైనా కాపాడండి. అబ్బాయ్, నేను ఇప్పుడు రాలేను డాడీ. నా నడుము కూడా విరిగిపోయింది. డాడీ, మీకేం కాలేదుగా? ఓహో, తప్పకుండా ఏదో జరుగుంటుంది. మర్యాదగా కుకీస్ ఇచ్చే. బాబోయ్, కుకీస్. మీరు తొందరపడుతున్నారు. నేనేమి తొందరపడట్లేదు. నేనేం చేస్తాను? నిన్ను వదిలిపెట్టను. నేను ఎలాగైనా సరే ఆ కుకీస్ ని తినాలి కిక్. నేను వదిలిపెట్టను. అసలు నేను ఏం చేస్తున్నాను? ఓడి నాయనో, నేను ఇలా చేయకూడదు. కుదరదు. నేను ఎలాగైనా కుక్కీస్ ని తినాల్సిందే. నాకు నోరు ఊరిపోతోంది. వదదు, నువ్వు అలా చేయకు. కిక్కు వాళ్ళ అమ్మ చెప్పినట్టే చేస్తున్నాడు, అంతే. వదిలిపెట్టకూడదు. ఎలాగైనా కుక్కీస్ ని తన దగ్గర నుంచి తీసుకుని తినాల్సిందే. వీళ్ళిద్దరు గోల భరించలేకపోతున్నాను. కనీసం నా కడుపు కోసమైనా కుక్కీస్ కావాలి. మీరు నన్ను కనిపెట్టలేరు డాడీ. నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు కిక్. నీకు కావాలంటే నేను 2478 రూపాయల 63 పైసలు ఆ కుక్కీస్ కోసం నేను ఇస్తాను. మీ దగ్గర అంత డబ్బుందని నిజంగానే నమ్మాలా డాడీ? చెప్పండి, వింటాను. ఏ చూస్తే కనబడ్డం లేదా? లేదు. అయితే ఆ కుక్కీస్ కోసం కావాలంటే నేను ఇంకా డబ్బులు ఇస్తా. నాకేం అక్కర్లేదు, దీన్ని మీకు ఇవ్వనని మమ్మీకి మాట ఇచ్చేశాను. ఇలా చూడు కిక్, నేను ఆ కుక్కీస్ ని తినాలని నిర్ణయించుకున్నాను. మర్యాదగా కుక్కీస్ నాకు ఇచ్చే. డాడీ కబాడీ ఆడుతున్నాడు. మమ్మీ చెప్పింది నిజమే. మమ్మీకి ఈ విషయం చెప్పాలి. మాట్లాడు మమ్మీ. మర్యాదగా కుక్కీస్ ఇస్తావా, లేకపోతే బ్రాడ్ ని ఏమైనా చేయమంటావా? కిక్కు, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు. ఇలా ఒంటరిగా వదిలిపెట్టుకో. నన్ను కాపాడు. త్వరగా కుక్కీస్ ఇచ్చే. బ్రాడ్ ని కాపాడడం కోసం దీన్ని మీకు ఇస్తానని ఎలా అనుకున్నారు డాడీ? ఇక ఆపు. నన్ను కాపాడకపోయినా పర్వాలేదు. గంతర్ని నాకు కాపాడు. గంతరా? పాపం గంతర్. తమ్ముడు, కంగారు పడకు, వచ్చేస్తున్నా. కిటికీని పగలగొట్టకూడదు. ఏ తమ్ముడు, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. మా నాన్నగారిని ఎక్కడైనా చూసావా? లేదు, మీ నాన్నగారిని నేను ఎక్కడా చూడలేదు. కిక్, నువ్వు నా కోసం కుకీస్ ని తీసుకొచ్చావా? అవును, తీసుకొచ్చాను తమ్ముడు. మా డాడీ కనబడకుండా ఈ కుకీస్ ని ఎలాగైనా దాచిపెట్టాలి. ఒక్క నిమిషం ఆగు తమ్ముడు. ఇందులో కుకీస్ ఉన్నాయని నీకెలా తెలుసు? ఏదో ఊహించాను. ఓహో, అలా అంటావా తమ్ముడు? నా హెల్మెట్ లోపల ఏముందో చెప్పు చూద్దాం. ఇంకో హెల్మెట్ ఉంది.
బాగా చెప్పా. సరే గానీ నువ్వెందుకని ఆ కుకీస్ ని నాకు చూపించకూడదు? అదే చూపిస్తే బాగుంటుంది అంటున్నాను. చూపిస్తా. రా. నాకు మీ గురించి బాగా తెలుసు డాడీ. మీరు గంతర్ కాదు. కిక్కో, అసలు నువ్వేం చేస్తున్నావు? ఆశ్చర్యంగా ఉంది. నువ్వేనా తమ్ముడు? ఏదో ఊరికే పిలిచాను అంత మాత్రాన. హాయ్ కిక్కో, నువ్వు మీ అమ్మగారు తెచ్చేసిన కుకీస్ ని నా కోసం తీసుకొచ్చావా? హాయ్ గంతర్. ఓ చూడు, ఇప్పటికైనా తెలుసుకో నేనే నిజమైన గంతర్ని అని. మీకు ఈ కుక్కీస్ ఎప్పటికి దక్కవు డాడీ. ఇంతకీ మీ కాళ్ళెక్కడా? ఏమో నాకే తెలీదు. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. మర్యాదగా కుక్కీస్ నాకు ఇచ్చే కేక్. ఏం చేస్తున్నారు? ఆ కుక్కీస్ నాకు ఇస్తావా లేక ఇవ్వవా? ఇవ్వను. నేను నిన్ను వదిలిపెట్టను. మీరు నాకు నష్టపరిహారం చెల్లించాలి. కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఏయ్ కేక్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు చేయాల్సిన హోంవర్క్ లని నేను చేసి పెడతాను. కేక్, నేను నీకెలా సాయపడగలను? మిస్సెస్ బటర్స్ కేక్ కుకీస్ తయారు చేశారా? అవి ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయా? నీకేమైనా మతిపోయిందా కేక్? ఇలా చూడండి అంకుల్, అసలు విషయానికి వస్తారు. మా డాడీ బారి నుంచి దీన్ని ఎలాగైనా కాపాడాలి. ఇలా చూడు కేక్, అది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయంలో మీ నాన్న ఆపడం చాలా కష్టం. మీ అమ్మ తయారు చేసిన కుకీస్ కోసం ఆయన ఎవరిని లెక్క చెయ్యరు. మా అందరికి చాలా అనుభవం ఉంది. లేదు, మా మమ్మీకి మాటిచ్చాను ఈ కుకీస్ ని డాడీకి ఇవ్వనని. నువ్వు అలా చెప్పకు కేక్. మీ నాన్నగారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. కుక్కీస్ మీ ఇంట్లో ఉన్నాయా? ఇక అంతా నువ్వే చూసుకోవాలి. ఇలా చూడు కేక్, నీకు కావాల్సిన స్కేట్ బోర్డ్ కొనిస్తాను, కానీ ఆ కుక్కీస్ మాత్రం నాకు ఇచ్చే. సూట్ వేసుకున్న అంకుల్, మీరైనా కాపాడండి. దయచేసి ఆ కుక్కీస్ నాకు మళ్ళీ ఇచ్చేసి. మీ అమ్మగారు కుక్కీస్ తయారు చేశారా? అందుకే అన్నమాట మీ నాన్నగారు వెంటబడుతున్నారు. అయితే వెంటనే నేను ఒక పని చెయ్యాలి. కౌంట్ డౌన్ మొదలయ్యింది. 1, 2, 3. ఈయన కూడా మిస్ అయిపోయాడే. ఇప్పుడు ఏం చేయాలి? క్యాండల్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా ఇంటికి వచ్చి నన్నే అడుగుతావా? ఓ, ఇది మీ ఇల్లే కదూ. కేక్, దయచేసి ఆ కుక్కీస్ నాకు ఇచ్చేసే. పొద్దుటి నుంచి రాత్రి దాకా నేను ఆ కుక్కీస్ కోసమే నీ వెంట పడుతున్నాను. ఆ కుక్కీస్ లేకుండా నేను ఉండలేను కేక్. మీ నాన్న కుకీస్ కోసం వెతుకుతున్నారా? కుక్కీస్, మా డాడీ బారి నుంచి కుకీస్ ని కాపాడండి. ఎవరు నీకు సాయం చేయాలి? మీరైనా దయచేసి కాపాడండి. వెళ్ళిపో. కాదనకుండా మీరైనా కాపాడండి. వెళ్ళిపో. మా డాడీ బారి నుంచి కుకీస్ ని కాపాడండి. మొత్తానికి నువ్వు నాకు దొరికేవా? నేను ఎలాగైనా కుక్కీస్ లాక్కుంటాను. ఎలాగైనా సరే ఆ కుక్కీస్ నాకు కావాలి. మీకు ఇది దొక్కనివ్వను డాడీ. కనీసం ఒకటే లేవు. కుదరదు. అక్కడే ఆగండి, లేదంటే నీళ్లలో పడేస్తా. ఆ తర్వాత కుకీస్ ని మర్చిపో. వద్దు, దయచేసి నువ్వు అలా చెయ్యకు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఆ విషయం నీకు తెలియదు కేక్. మీరు చెప్పింది అర్థమైంది, కానీ మీకు ఇవ్వనని మమ్మీకి మాటిచ్చేశాను. నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇక చాలు, ఆపేయండి డాడీ. సరే, ఆపేస్తాను. మొత్తానికి కుక్కీస్ దక్కించుకున్నాను. త్వరగా కానీ కిక్కు. తప్పించుకున్నా. ఓ కేక్, నువ్వు ఇక్కడే ఉన్నావా? మమ్మీ, మీకు ఇచ్చిన మాట ప్రకారం కుకీస్ ని కాపాడా. అలాగా, మర్యాదగా వాటిని నాకిచ్చేయి. కాదు కాదు కాదు, మా మమ్మీ కానే కాదు. ఇక నువ్వు ఆ కుక్కీస్ తో ఎక్కడికి తప్పించుకోలేవు. మర్యాదగా ఆ కుక్కీస్ నాకు ఇచ్చే. కిక్, నువ్వు ఏం చేస్తున్నావు? అలా చేయకు. కేక్, నువ్వెందుకు ఆ కుక్కీస్ తింటున్నావు? నువ్వు సాధించా. డాడీ వీటిని తినకుండా కాపాడా. నువ్వు కూడా తినకూడదని ఇంతకు ముందే చెప్పాను కదా. ఓకే, నీకు ఈ బాధ్యతను అప్పగించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అసలు నేను ఈ కుక్కీస్ ని తయారు చేసి ఉండకూడదు. కేక్ అయినా తయారు చేసి ఉండాల్సింది. ఏంటి కేకా? మరేం పర్లేదు మమ్మీ, నేను ఒక మంచి పాఠాన్ని ఈ రోజు నేర్చుకున్నా. ఏంటది కేక్? ఇక మీదట నేను ఈ కుకీస్ ని తినాలనుకుంటున్నా. నాకు కుకీస్ కావాలి.
వేడిని భరించని వాడేడి. వేడిగా ఉంది, నేను అసలు భరించలేకపోతున్నాను. ఆ, ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఈ ఏసీ కొని నేను నిజంగా చాలా మంచి పని చేశాను. నా నోరు కూడా గడ్డ కట్టుకుపోయింది. ఇప్పుడు ఈ బొమ్మని నేనేం చేస్తానో చూడండి. నువ్వలా చేయడానికి వీల్లేదు చెల్లెలా. నేను ఇలాగే చేస్తాను, ఏం చేస్తావో చేసుకో. ఇలా ఇవ్వు. దాన్ని ఇలా ఇస్తావా లేదా? లేదు, నేను ఇవ్వను. కాదు, అది నాదే నాదే నాదే. ఆ, ఉన్నట్టుండి నా ఏసీకి ఏమైంది? నీకేమీ కాకూడదు, కాకూడదు. మొత్తం పోయింది. లా బల బల బాబా జాబు వావ్. హలో ట్యాంకిని లంబర్ జాక్స్, నేను ఇప్పుడు వీటిని చదువుతాను. ఇలాంటి పుస్తకాలు చదవకుండా నేను అసలు ఉండలేను. బ్రాడ్, ఈ పని నువ్వే చేసుంటావు. నాకు ఎంతో ఇష్టమైన ఈ ఏసీని నువ్వే పాడు చేశావు. ఆ? అసలు మీరు ఏమంటున్నారో అర్థం దీన్ని కావట్లేదు. రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? బోల్డ్ ఎంత ఖర్చు అవుతుంది. ఎంతని చెప్పలేను. నేనేం చేయలేదు, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. ఇలా జరగకూడదు. ఇదంతా మనమే చేసామని ఒప్పుకుందాం చెల్లెలా. ఏమంటా? ఇలా చూడు బ్రాడ్, ఏసీని పాడు చేసినందువల్ల నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఓరి నాయనో. కానీ ఒక విషయం గుర్తొచ్చింది. ఈ సమ్మర్ లో నువ్వు చేయాల్సిన సాహసాలు చాలా ఉన్నాయి చెల్లెలా. అవును, నేను కూడా చేసిన పనులు చాలా ఉన్నాయి. క్యాంపుకు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, అవన్నీ నేను వదులుకోలేను. ఇలా అయితే బ్రాడ్ ఏమైపోతాడు? నీకు నీ సాహసాలు ముఖ్యమా లేకపోతే బ్రాడ్ సంగతులు ముఖ్యమా? ఇప్పుడు మనమిద్దరు ఏం చేయాలంటే కామ్ గా ఉండాలి. కరెక్ట్ గా చెప్పావు. అలాగే చేద్దాం. ఇప్పుడు నేను ఏదనుకుంటే అది చెయ్యొచ్చు. నేనేం చేయలేదు, దయచేసి నా మాట నమ్మండి, నమ్మండి. నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమైంది. బ్రాడ్కి ఏం కాదు, నువ్వేం దిగులు పడకు. నా క్యాంపు ప్రారంభం అవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి. ఆ, గుర్తొచ్చింది. మనం సాక్ష్యాన్ని తారుమారు చేయాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఈ సమ్మర్ ని నేను అస్సలు ఎంజాయ్ చేయలేను. బయటికి వెళ్ళాలనుకున్నాను, బీచ్ కి వెళ్ళాలనుకున్నాను, ఎన్నో ప్లాన్లు వేసుకున్నానే. బ్రాడ్ ప్లాన్లేవి బాగోలేవు కాబట్టి నేను దేనికి బాధపడకూడదు. అద్భుతమైన ఆటల ప్రదేశానికి నేను కిక్కు వెళ్ళాలనుకున్నానే. ఓ, కానీ ఇప్పుడు అది జరగదు. బ్రాడ్ నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడా? ఇది చాలా దారుణం. కిక్, త్వరగా లోపలికి వెళ్ళు. వచ్చే గాలిని కూడా నువ్వు ఆపుతున్నావు. కావాలంటే నువ్వు నన్ను ఫోటో తీసుకోవచ్చు. ఏంటి, తీసేసుకున్నావా? ఏయ్ అన్నయ్య, నువ్వు లోపల ఏం చేస్తున్నావు? బాధపడకన్నయ్య, జీవితంలో ఇలాంటివి సహజం. ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు. నీకు ఇష్టమైన టీవీ షోస్ చూడు, ఆడు, పాడు, ఎంజాయ్ చేయి. నేను చెప్పింది అర్థమైందా? నిన్ను అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇదిగో నీకు ఇష్టమైన బుక్స్ తెచ్చా. నువ్వు బయట పొదల్లో దాచిపెట్టిన బుక్స్ నీకోసమే తెచ్చా, తీసుకో. ఈ బుక్స్ అక్కడ ఉన్నాయని నీకెలా తెలుసు? అది మరి మమ్మీ పిలుస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకేనా అన్నయ్య? బ్రాడా మజాకా. బ్రాడ్ బాధపడకుండా ఉండడానికి వెంటనే ఏదో ఒకటి ఆలోచించాలి. కిక్, నువ్వే నాకు సాయం చేయాలి. చెల్లెలా, నేను ఇది భరించలేకపోతున్నాను. వెంటనే ఏదో ఒకటి చేయాలి. నాకు అలాగే ఉంది. పద ఈ విషయం డాడీతో చెప్దాం. నేను క్యాంప్ సంగతి మాట్లాడుతున్నాను. మన దగ్గర 12 సూట్ కేసులు మాత్రమే ఉన్నాయి. నా దగ్గర ఉండే వస్తువుల్ని సర్దుకోవడానికి 12 సూట్ కేసులు సరిపోవు. నాకు కనీసం 20 సూట్ కేసులు కావాలి. ఓ, నీ సమస్య ఇదా? నేను ఇంకేదో అనుకున్నానులే. ఏదో అనుకున్నావా? నువ్వు కనుక ఈ విషయం చెప్పావనుకో, నేను క్యాంప్కి వెళ్ళలేను. నువ్వేమో సాహసాలు కూడా చేయలేవు. అర్థమైందా? కొన్ని రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. నేను చెప్పిన మాట నీకు బాగా అర్థమైందా లేదా? దయచేసి నువ్వు నోరు మాత్రం తెరవకు. నా చెల్లెలు చెప్పింది నిజమే. కొన్ని రోజులు నేను నోరు తెరవకుండా ఉంటే అంతా సర్దుకుంటుంది. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. డాడీ, మీకేమైంది? నాకు ఎంతో ఇష్టమైన ఏసీని బ్రాడ్ పాడు చేసేసాడు. కానీ నువ్వు మాత్రం బ్రాడ్ లాగా చెయ్యవు కిక్. నువ్వు నిజంగా చాలా మంచి పిల్లాడివి. నీ అన్నయ్య బ్రాడ్ నిజంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. నేను భరించలేకపోతున్నాను. డాడీ, అసలు జరిగిందేమిటో మీకు చెప్పాలి. నేను మీరంటే ఇష్టం అని చెప్తున్నాడు. నాకు కూడా మీరంటే ఇష్టం. మీలాంటి మంచి పిల్లలు ఎక్కడ ఉండరు. ఓకే, నువ్వు అసలు ఎంత పని చేస్తున్నావో తెలుసా? ఈ టీ ఎంత రుచిగా ఉందా. మనం చేసిన పని నువ్వు రహస్యంగానే ఉంచుకోవాలి. మనం చేసిన తప్పు చెల్లెలా. బ్రాడ్ చాలా అమాయకుడు. దయచేసి ఆ బ్రాడ్ సంగతి నాతో చెప్పకు. బ్రాడ్ మంచివాడు కాదు. తను నీకేమేం చేశాడో మర్చిపో.
మర్చిపోయావా? కానీ తనతో పాటు నన్ను తీసుకెళ్లాలనుకున్నాడు. ఓకే, తను ఊరికే అలా చెప్పుంటాడు అంతే. బ్రాడ్ ఎప్పుడైనా ఇచ్చిన మాట నిలుపుకున్నాడా? బ్రాడ్ ఖచ్చితంగా అలా చేయడు. నీ స్కేట్ బోర్డ్ లో బ్రాడ్ చక్రాలు తీసేస్తే నువ్వు బాధపడవా? అలా చేస్తే బాధపడతాను. ఒకవేళ నీ హెల్మెట్ ని ఏమైనా చేస్తే ఏం చేస్తావ్? నా హెల్మెట్ లేకుండా నేను ఉండలేను చెల్లెలా. అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అయితే ఏమీ పట్టించుకోకుండా వదిలేయాలంటావా? మనకి ఇప్పుడు ఇక వేరే దారి లేదు. నాకు ఇదే మంచి మార్గం అనిపిస్తోంది. అయితే వెంటనే వెళ్ళి ఎంత కామ్ గా ఉండాలో ఉండవు. సరే గానీ ముందు నా కట్లు విప్పు. బ్రియానా చెప్పింది కరెక్టే. నోరు తెరవకుండా ఉంటేనే మనకు మంచిది. బ్రాడ్కి ఇదే మంచి గుణపాఠం కావాలి. హలో తమ్ముడు, ఎలా ఉన్నా? బ్రాడ్ నువ్వా? నువ్వు నా బుక్స్ ని ఎలా కనిపెట్టావని ఆలోచన వచ్చింది. వెంటనే పరిశోధన మొదలు పెట్టాను. అప్పుడే నేను ఒకటి కనిపెట్టాను. ఏం కనిపెట్టా? నేను కనిపెట్టింది ఏంటంటే అది నేను ఏం కనిపెట్టానంటే దాన్ని నువ్వు చూసావంటే నీ మతి చెలించిపోతుంది. అసలు నువ్వేం కనిపెట్టావు? ఆ విషయం చెప్పన్నయ్యా. అదేంటో నీ కళ్ళారా నువ్వే చూడు. అయిపోయా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు, కానీ నువ్వే చేశావు. నీ మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు దాన్ని పాడు చేశావు. ఈ విషయం ముందే చెప్పాలనుకున్నాను, కానీ ఈ లోపల నువ్వు కనిపెట్టేశావు అన్నయ్యా. పర్వాలేదు, ఏం పర్వాలేదు, కానీ నేను నిన్ను వదిలిపెట్టను. నేనేం చేస్తానో నువ్వు చూస్తూ ఉంటావు. అంతా నీకు కొత్తగా ఉంటుంది బాబు, ఎందుకంటే నువ్వు నన్ను అంతలా బాధ పెట్టావు. బ్రాడ్ కన్నా ముందే ఈ విషయం నేను చెప్పేస్తా. అలా చెప్పావంటే ఇక మీదట నువ్వు సాహసాలు చేయలేవు. నీ పని అయిపోయింది కిక్. బ్రాడా మజాక. అబ్బా, నేనందరి కోసం రుచికరమైన సూప్ ని తయారు చేశాను. చాలా మంచి విషయం. థ్యాంక్ యూ బ్రాడ్. అందరూ తాగండి, ఇది నీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను. నాకు కావాల్సింది నేనే చేసుకుంటా. ఇదిగో చూడు కిక్కు, నేను నీకోసమే దీన్ని తయారు చేశాను. బ్రియానా, మనం అయిపోయాం. బ్రాడ్ కి అసలు విషయం తెలిసిపోయింది. నా మీద పగ తీర్చుకోవడానికి పట్ట పగ్గాలు లేకుండా తిరుగుతున్నాడు. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. బ్రాడ్ నిజంగా మంచి సూపే తయారు చేశాడు. అది రుచిగా కూడా ఉంది. నువ్వు కామ్ గా ఉండు, ఏం కాదులే. లేదు, ఇక ఊరుకోవడం నా వల్ల కాదు. ఇదంటే నాకు చాలా ఇష్టం. చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. డాడీ, నేను ఇది తిన్నామంటే ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి చల్లగా ఉంచుతుంది. ఇది ఎంతో నాకు ఉపయోగపడుతుంది. దీన్ని నేను వెంటనే తినాలి. ఇలా చూడండి, మనం ఈ లెమన్ జ్యూస్ తాగామంటే చాలా బాగుంటుంది. ఇది నేను ఒకరి కోసం చాలా ప్రత్యేకంగా తయారు చేశాను. నీకోసమే కిక్. కిక్, నువ్వు వెంటనే దాన్ని తాగు, ఎందుకంటే ఈ వేడికి అది చాలా బాగుంటుంది. అవును కిక్కు, త్వరగా తాగు, అది నీకు చాలా మంచిది. ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూస్తాను. హే, ఏసీ మెకానిక్ వచ్చేసాడు. ఏమైందో వెళ్ళి చూద్దాం రండి. ఆ ఏసీకి ఏమైందో త్వరగా చూసి చెప్పండి. ఇప్పుడు అసలు నిజమేంటో బయటపడుతుంది. ఆ తర్వాత నువ్వు ఏమీ చెయ్యలేవు. ఈ సమస్య విచిత్రంగా ఉంది. నువ్వు నా గురించి చెప్పావనుకో, తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు. ఏసీ పనిచేయదు, ఎందుకంటే అలాగే నువ్వు కూడా సాహసాలు చేయలేవు. ఇక నువ్వు అయిపోయావు. ఇక చాలా ఆపండి. బ్రాడ్ వల్ల ఎయిర్ కండిషన్ పాడైపోలే డాడీ. నా వల్లే జరిగింది, నేనే చేసా. ఎవరో కిక్కు? ఏంటి, ఈ పని నువ్వు చేసావా? నేను నమ్మలేకపోతున్నా, చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. కిక్కుని కఠినంగా శిక్షిస్తారా, లేకపోతే చీకటి గదిలో పెట్టి బంధిస్తారా? ఏం చేస్తారు? ఏం చేసినా సరే వెంటనే చేసేయండి. నన్ను క్షమించండి డాడీ, మీకు ముందే చెప్పుండాలి. సరే, ఇప్పటికైనా నువ్వు ఒప్పుకున్నావు కదా, అయితే దీనికి నువ్వే ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఒక నిమిషం ఆగండి. అందరూ ఒక అడుగు వెనక్కి వెళ్ళండి. అది అలా ఉండాలి. ఇక మనం ఏసీ విషయానికి వస్తే ఎవరు విరకొట్టలేదు. ఈ ఏసీ ఎందుకు పనిచేయకుండా పోయిందంటే దీని వాడకం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది పనిచేయకుండా పోయింది. నేను చెప్పింది అర్థమైందా? నోరాలా తెరవకండి. దీన్ని మళ్ళీ బాగు చేయాలంటే మీకు చాలా చాలా ఖర్చు అవుతుంది. మీరు దాన్ని భరించగలరంటే నేను చేస్తాను. పోనీ మీరు బ్రాడ్ బుక్స్ తీసుకుంటారా? మీరు ఇచ్చే బుక్స్ తో ఏం చేసుకున్నావు? నా వల్ల కాదు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను బ్రాడ్. మరేం పర్వాలేదు నాన్న, అందరూ పొరపాట్లు చేస్తారు. ఓకే, అందరికి శుభం కార్డు పడిపోయింది. ఇక నేను వెళ్ళొస్తా. ఒక నిమిషం ఆగు కిక్, నువ్వు నాతో అబద్ధాలు చెప్పావు. ఇప్పుడు నేను ఏం చేస్తానో నీకు తెలుసా? ఇప్పుడు చాలా బాగుంది కదా బ్రాడ్? చాలా బాగుంది నాన్న. అమ్మయ్య, మొత్తం అంతా సర్దేశాను. నేను క్యాంపుకి వెళ్ళేస్తాను. వావ్, ఈ బస్ నిజంగా చాలా బాగుంది. అన్న ఎస్కేప్, చెల్లెలు ఎస్కేప్ మధ్యలో నేనే.